అక్కడే పనిచేసిన వ్యక్తి మొన్న జరిగిన తొక్కేసలాటలో ఆయన ఏదో సస్పెండ్ చేశారని ఆ మంట కడుపు మంట లోపల పెట్టుకుని వీళ్ళిద్దరు కలిసి ఒక స్టోరీ రెడీ చేసి పెట్టారు. ఈ ఫోటోలు కూడా ఎక్కడో అంటున్నారు, అవి తర్వాత మాట్లాడదాం. బుచ్చిరామ్ ప్రసాద్ గారు నమస్తే. నమస్కారం అండి. బుచ్చిరామ్ ప్రసాద్ గారు, ఈ గోవుల చుట్టూ తిప్పుతున్న ఈ రాజకీయం కానీ గోశాల గో వధశాల అంటూ సాక్షిలో పెట్టి రాసిన రాతల మీద కానీ మీరు అటు పార్టీ వైపు నుంచి కానీ లేకపోతే మీ బ్రాహ్మణ సాధికార సేవా సమితి నుంచి కానీ ఏం చెప్తారు? ఇది మీకు ఒకటి చెప్పాలండి. ముందుగా మీకు నమస్కారం. నమస్తే. అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి, ఈ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ప్రేక్షకులకి నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. మనం వీళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటి అనేది ముందు మనం తెలుసుకోవాలి. అధికారం కోల్పోయి 9 నెలలు అయిందండి. 9 నెలల్లో వైసీపీ వాళ్ళల్లో ఎటువంటి మార్పు లేదు. సాక్షి పేపర్కి విలువలు లేవు, వైసీపీ వాళ్ళకి సిగ్గు లేదు. ఎందుకంటే ఇది నేను మాట్లాడకూడదు, కానీ మాట్లాడక తప్పని పరిస్థితి ఉంది. ఎందుకంటే మొన్న నల్గొండలో ఒకటి మీరు కూడా చూసే ఉంటారు, ఒక హత్య జరిగింది. అవునవును, పల్నాడు జిల్లాలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు నల్గొండలో ఉంటే ఒక హత్య జరిగింది. ఆంధ్రప్రదేశ్ సాక్షిలోనేమో ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైసీపీ కార్యకర్తను చంపాడని చెప్పి ఒక ఐటమ్ రాస్తారు. ఇదే ఐటమ్ తెలంగాణ జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సాక్షి పేపర్లోనేమో ఇది కుటుంబ తగాదాలతో, ఆస్తి తగాదాలతో జరిగినటువంటి హత్య అని చెప్పి రాస్తారు. అలాంటి దీని మీద మేము డీజీపీ గారికి కూడా పార్టీ తరఫున మేము కంప్లైంట్ చేసాం. దాని మీద యాక్షన్ తీసుకోమని కూడా మేము అడగటం జరిగింది. ఇక ఈయన ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గర మనం ఇలాంటివి అనుకోవటం కూడా తప్పే. ఇది గోవధ కాదు, గోవధ జరుగుతోందని చెప్పటం ఆయన విఘ్నతకే నేను వదిలేస్తున్నానండి. ఎందుకంటే ఈయనకి ఒక మతం, ఏ మతం ఆయన బయటకు వచ్చి చెప్పుకోలేదు. ఎందుకంటే సిబిఐ కేసుల్లో ఈయన రాసిన డిక్లరేషన్ లో నేను క్రిస్టియన్ అని చెప్పి రాశాడు. కానీ ఆయన క్రిస్టియన్ అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలోకి దర్శనానికి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ లో ఏ రోజైనా సంతకం పెట్టాడా అని మిమ్మల్ని నేను అడుగుతున్నా. అంటే బయటకు వచ్చి హిందూ అని చెప్తాడు, సిబిఐ వాళ్ళకేమో నేను క్రిస్టియన్ అని చెప్పింది ఆయనే. అదంతా రికార్డు మీరు చాలా సార్లు చెప్పాడు, మీరే చెప్పారు. కులం పేరుతోటేమో దోపిడీ చేస్తాడు. అదేవిధంగా క్రిస్టియను హిందూ ఆస్తులను కూడా ధ్వంసం చేస్తాడు, స్వాహా చేస్తాడు. ఆయనకు వేరే ఆలోచనలు మాత్రం లేవు. ఇలాంటి ఎందుకంటే 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు కలిగినటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి నడిపే పత్రిక, పార్టీ వాస్తవాలు చెప్పుకుంటుంది అనుకోవటం మనం అమాయకత్వంగా నేను భావిస్తానండి. ఎందుకంటే ఈయనకి అంతకు మించి ఈయన దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా. కానీ ఓకే, తప్పుడు రాతలు రాసుకుంటారు రాజకీయం కోసం, ఏదో అది వేరు కదా. ఇది అట్లా కాదు కదా. ఇది హిందువుల మనోభావాలకు సంబంధించింది. ప్రత్యేకించి వీళ్ళ ప్రతి టార్గెట్ తిరుమల కొండ వైపే వెళ్తోంది మొదటి నుంచి కూడా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడేమో పింక్ డైమండ్ పోయిందని, తర్వాత నగలన్నీ చంద్రబాబు నాయుడు తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నాడని అప్పుడు ప్రచారం. ఇప్పుడేమో మధ్యలో వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడేమో నెయ్యి కల్తీ, లడ్డు ప్రసాదాలు కల్తీ, ఇప్పుడేమో ఈ గోవులు చనిపోతున్నాయి, గో వధశాల అని. అంటే ఈ రకంగా మనోభావాల కోసం తప్పుడు రాతలు, తప్పుడు రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మిగతా రాజకీయాలు ఏదో చచ్చారు రాజుకొని, అది వేరే విషయం. కానీ ఇది కరెక్టా? ఇది అసలు 100% ఇది కరెక్ట్ కాదండి. దాని గురించే నేను వస్తుంది. నిన్న అందరం కూడా నేను డిఎఫ్ఓ గారితో, అదేవిధంగా టీటీడీ అధికారులతోటి, వెటర్నరీ డాక్టర్ గారితో అందరితో మాట్లాడాం. తర్వాత నాతో ఉన్న సహచరుడు చెప్పాడు గోవులకు ఎలాంటి వ్యాధులు వస్తాయి ఏంటి అని కూడా. అక్కడ 2265 గోవులు ఉన్నాయండి. వాటిని చూడటానికి దగ్గర 260 మంది స్టాఫ్ ఉన్నారండి. వాటికి కావాల్సినటువంటి పరిస్థితి అన్ని కూడా జాగ్రత్తగా చూస్తున్నామండి. జనరల్ గా ఈ గోవులు 4 రకాలుగా ఉంటాయండి. ఒకటేమో లేగదూడలు ఉంటాయి, రెండోదేమో పాలిచ్చే గోవులు, మూడోదేమో ఒట్టి గోవులు, ఒట్టిపోయిన గోవులు, అంటే వయసు అయిపోయి పాలు ఇవ్వండి.